గ్రీష్మ అని మెల్లగా శిశిర పాపని పిలుస్తోంది. తన చేతితో ప్రేమగా పాపని ముఖం తడమగానే కళ్ళు తెరిచి తల్లిని చూసి చిరునవ్వు నవ్వుతుంది గ్రీష్మ. లే బంగారు, ముఖం కడుక్కుని ఏమైనా తిందువు గాని అని లేపుతుంది. హాయ్ గైస్, భవానీ భవీస్ రాసిన తెలుగు ఆడియో స్టోరీస్ ఓ మనసా దరి చేరనియ్యవా మరోసారి ఎపిసోడ్ 23లోకి వెళ్ళిపోదామా ఈరోజు. పాపని తీసుకుని వెళ్ళి ముఖం కడిగించి హాల్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోపెడుతోంది. ఇడ్లీ తీసుకుని వచ్చి తినిపిస్తుంది. ఇడ్లీ తినేసి తల్లిని ఆనుకుని కూర్చుంటుంది గ్రీష్మ. ఇంకా నిద్ర వస్తుందా బంగారం అని చెప్పగానే లేదు మమ్మ అని పాప చెప్పింది. నీరసంగా ఉందా బంగారం అని అడిగింది. అవును మమ్మ, కొంచెం కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని పాప అనింది. అయ్యో తల్లి అని పాపని పడుకోబెట్టి పాప కాళ్ళు తన ఒడిలో పెట్టుకుని మృదువుగా మర్దన చేస్తుంది. కాసేపు అయ్యాక మళ్ళా టాబ్లెట్ వేసి మరి కొంతసేపు టీవీ చూడు తల్లి అని గబగబా చారు తాలింపు పెట్టేసి బియ్యం కడిగి వచ్చేసింది. పీక్కుపోయిన గ్రీష్మ ముఖం చూస్తే శిశిర మనసు విలవెల్లాడుతోంది. ఈ మధ్య ఎందుకో తరచుగా జ్వరం వస్తోంది. కొంచెం నీరసంగా కూడా ఉంటుంది పాప. సాయంత్రం డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే మంచిదేమో అని తన మనసులో అనుకుంది పాపను చూస్తూ. ఇక ఇటువైపు శశాంక్ ఆఫీస్కి వస్తాడు. శిశిర లీవ్ పెట్టింది అని తెలుసుకుని తన వల్లనే రాలేదేమో అనుకుని తెగ బాధపడిపోతూ ఉంటాడు. ఆఫీస్లో మధ్యాహ్నం వరకు ఉండి ఆపై ఉండలేక తన క్యాబిన్ నుండి బయటికి వచ్చేశాడు. లంచ్ టైం అవ్వడంతో అందరూ క్యాంటీన్కి వెళ్ళినట్టు ఉన్నారు. పల్లవి అప్పుడే లోపలికి వస్తుంది ఫోన్ మాట్లాడుతూ. పాప లేచిందా, ఫీవర్ తగ్గిందా అని అడుగుతూ ఉంటుంది శిశిరతో ఫోన్లో. సరే నేను సాయంత్రం వస్తాను, హాస్పిటల్కి వెళ్దాం ఇద్దరం అని తను ఫోన్ పెట్టేస్తే తననే చూస్తున్న శశాంక్ వంక చూసి చిన్నగా నవ్వి తన ప్లేస్లోకి వెళ్ళిపోయింది. మిస్ పల్లవి అని పిలిచాడు శశాంక్. ఎస్ సార్ అని పల్లవి శశాంక్కి ఆన్సర్ చేయగానే ఎవరికో హెల్త్ బాగాలేదు అంటున్నావు ఏంటి, మీ ఇంట్లో వారికా అని అడిగాడు. నో సార్, శిశిర ఉంది కదా, మన స్టాఫ్ శిశిర. తన పాపకి బాగాలేదు సార్, ఫీవర్ వచ్చింది. సాయంత్రం ఇద్దరం హాస్పిటల్కి వెళ్దాము అని అనుకుంటున్నాము అని చెప్పింది. ఓకే, అవసరమైతే హాఫ్ డే లీవ్ తీసుకోండి, టేక్ కేర్ అని బయటికి నడిచేశాడు శశాంక్. అంటే శిశిర రాకపోవటానికి తను కారణం కాదు, పాపకి హెల్త్ బాగాలేదనమాట. ఒకసారి వెళ్ళి చూస్తే అని మనసులో అనుకున్నాడు. మరలా వద్దు ఇంకేమైనా ఉందా, శిశిర ఇప్పటికే కోపంగా ఉంది అని తనలో తాను తర్జన భర్జనలు పడుతూ ఆఖరికి దూరం నుండైనా చూడాలి అని అనుకుంటాడు. ఇక సాయంత్రం వరకు ఉండి ఆఫీస్ వదిలే టైంకి పల్లవి కార్ దూరంగా ఫాలో చేస్తూ వెళ్ళాడు. పల్లవి శిశిరతో కలిసి గ్రీష్మను తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ చూసి మెడిసిన్ రాసి తగ్గకపోతే అప్పుడు టెస్టులు చేద్దాం అని పంపించేశాడు. వాళ్ళిద్దరిని దించేసి వెళ్ళిపోతుంది పల్లవి. శశాంక్ అప్పటి వరకు వాళ్ళనే ఫాలో చేస్తూనే ఉన్నాడు. శిశిర పాపని తీసుకుని లోపలికి వెళ్ళాక ఇంటికి వెళ్ళిపోతాడు శశాంక్ కూడా. 2 రోజుల తర్వాత పాపకి పూర్తిగా జ్వరం తగ్గిపోతుంది. స్కూల్ దించేసి ఆఫీస్కి వస్తోంది శిశిర. తన వర్క్ అంతా ముందు వేసుకుని సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంది. శశాంక్ వచ్చి కొంతసేపు ఆమెని అలానే చూస్తున్నాడు. సరిగా నిద్రలేక అనుకుంటా శిశిర ముఖం చాలా పీక్కపోయింది. కాసేపు అయ్యాక ఆమె దగ్గరికి వెళ్ళి పాపకి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు. పాపకి బాలేదని మీకెలా తెలుసు అని అడిగింది శిశిర. పల్లవి చెప్పింది అని చెప్పగానే శిశిర ముఖం కొంచెం సీరియస్గా మారిపోయింది. తప్పుగా అనుకోకు, తాను వచ్చే నాకేం చెప్పలేదు, తను ఫోన్ మాట్లాడుతుంటే విని నేనే అడిగాను అని అప్పుడే చెప్పాడు. శిశిర మరేమీ మాట్లాడకుండా తన వర్క్ చేసేసుకుంటూ ఉంది. తను నుంచున్న పట్టనట్టు తన పని తను చేసుకుంటుందని కొంచెం ఫీల్ అయినా అది మామూలే కదా అని సర్ది చెప్పుకొని పాపకి ఎలా ఉంది చెప్పలేదు అని మళ్ళీ అడుగుతాడు. తగ్గింది అని ముభావంగా సమాధానమిచ్చింది. స్కూల్కి వెళ్ళిందా అని అడిగాడు. మిస్టర్ శశాంక్, మీరు ఇక్కడ బాస్, కంపెనీ గురించి పట్టించుకోండి, నా పర్సనల్ విషయాలు మీకు అనవసరం. అసలు అవసరమే లేదు. మా ఇంట్లో ఎవరున్నారు, ఎలా ఉన్నారు, మీకు అసలు అవసరం లేదు, దాని గురించి మీకెందుకు అని కొట్టినట్లు చెప్తోంది శిశిర. శశాంక్ ముఖం చిన్నబోయింది. మారు మాట్లాడకుండా తను చైర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. శిశిర పట్టనట్టు తన వర్క్లో పడిపోతుంది. వారం రోజులు అలా గడిచిపోయాయి.
డిజైనర్ పూణేలో జరిగిన పోటీ కోసం డిజైన్స్ చేసి రెడీ చేస్తూ ఉంటారు. ఒకరోజు మధ్యాహ్నం శిశిర ఫోన్ అదే పనిగా మోగుతూ ఉంది. శశాంక్ లేచి చూస్తాడు. శిశిర వెళ్ళి చాలాసేపు అయిపోయింది, ఇంకా రాలేదు. ఏదైనా ఎమర్జెన్సీ కాల్ అయి ఉంటుందా అని ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. శిశిర వాష్రూమ్లో ఉంటుంది. బయట ఎవరో ఇద్దరు సింక్ దగ్గర మేకప్ సెట్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. చూడవే, ఆ శిశిర మనకంటే వెనక జాయిన్ అయింది, బాస్కి అసిస్టెంట్ అయ్యింది. బాస్కి అసిస్టెంట్ మాత్రమే అయి ఉంటుందా లేక అని వ్యంగ్యంగా నవ్వుతోంది మరొక అమ్మాయి. ఏమోలే, అలాంటిదేదీ లేకపోతే ఇంత తొందరగా ఎలా పొజిషన్కి వెళ్తుంది? ఆ పొజిషన్లో వెళ్ళగలగటం అంటే మాటలా అని అన్నది. అయినా మన బాస్ సూపర్ హ్యాండ్సప్ కదే. పోయి డైవర్స్ తీసుకొని ఒక పిల్లకి తల్లి అయిన దాన్ని ఏం చూశాడే బాబు, ఏదో ఆడవాళ్ళకి కరువు వచ్చినట్టు అని అన్నది ఇంకొక అమ్మాయి. డైవర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, పైగా ఇలాంటి వాళ్ళకి డబ్బులు విసిరితే చాలు, పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు కదా. అదే అమ్మాయిలైతే ప్రేమ పెళ్ళి అంటారు అని అన్నది. పక్కనే ఉన్న అమ్మాయి హా అది నిజమేలే అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు శిశిర గురించి. అప్పుడే శిశిర కోపంగా బయటికి వచ్చింది. ఆమెను చూసి వాళ్ళు కొంచెం షాక్ అయిపోయారు, లోపల భయపడ్డారు కూడా. శశాంక్కి చెప్పి తమని జాబ్లో నుంచి తీసివేస్తుంది ఏమో అని భయంగా శిశిర వంక చూసి సారీ శిశిర అని తలదించుకొని అన్నారు. వాళ్ళని నిప్పులు కురుస్తున్న కళ్ళతో చూస్తూ, ఒక ఆడ మగ మాట్లాడుకుంటే చాలు అక్రమ సంబంధం అంటగట్టడం, అదే నిజమని గొప్పగా ఒకరికొకరు చెప్పుకోవటం సిగ్గు అనిపించటం లేదా మీకు? మీరు ఆడవాళ్లే కదా, ఇదేనా మీ చదువు సంస్కారం అని కోపంగా అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. శిశిరకి గుండె మండిపోతుంది. తన తప్పు చేయకపోయినా ఈ సమాజం తననే నిందిస్తుంది. అసలు తను అడగలేదు తనకి అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వమని. అసలు తను కాదు అన్నా ఒప్పుకోకుండా తనని ఈ పోస్ట్లో కూర్చోపెట్టారు అందరూ. ఇలా తప్పుగా అనుకోవటానికి కారణం శశాంక్. అయినా అతన్ని ఎవరు ఏమీ అనరు. తనే శశాంక్ని వలలో వేసుకుంది అంటున్నారు. ఇదేమి న్యాయం? అసలు ఆడవాళ్ళ జీవితం ఇంతేనా? తప్పు ఎవరిది అయినా శిక్ష మాత్రం ఆడవారికేనా? శిశిర ఆలోచనలు రకరకాలుగా సాగిపోతున్నాయి. కోపం, చిరాకు, బాధ, అవమానం ఆమెని కుదిపేస్తుంటే శశాంక్ క్యాబిన్లోకి అడుగు పెడుతుంది. శశాంక్ ఆమెను చూసి ఎక్కడికి వెళ్ళావు? నీకోసమే చూస్తున్నా, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి మనం అని కార్ కీస్ తీసుకొని ఆమె చేతిని పట్టుకుని డోర్ వైపు అడుగు వేస్తాడు. శిశిర విసురుగా తన చేతిని లాక్కుంటుంది. శిశిర ప్లీజ్ తొందరగా వెళ్ళాలి రా అని ఆమె చేతిని పట్టుకుంటాడు. శిశిర తన చేతిని లాక్కొని శశాంక్ చెంప పగలు కొడుతుంది. ఇంకా ఎక్కడికి రావాలి? ఇంకా అందరి చేత ఏమనిపించాలి? నన్ను సరిపోవటం లేదా? అందరూ నన్ను నీచంగా అనుకోవటం, నిన్ను వలలో వేసుకొని నిన్ను నా చుట్టూ తిప్పుకుంటున్నాను అని అంటున్నారు. అందరూ ఇంకా ఏం వినాలి నేను? నీకో నమస్కారం, నన్ను వదిలేయి. నువ్వు నా దరిదాపుల్లో కూడా రాకు. ఒక్కసారి వచ్చి నన్ను నా వాళ్ళకి దూరం చేశావు, నన్ను అనాథం చేశావు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బతుకుతున్నాను, మళ్ళీ వచ్చి నా జీవితాన్ని నవ్వులు పాలు చేయాలనుకుంటున్నావా అని చేతులు జోడించి నమస్కారం చేస్తోంది. శశాంక్ ఆమెని షాకింగ్గా చూస్తుంటాడు. ఆమె చెప్పింది సరిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. హాయ్ గైస్, ఈరోజు 23వ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరొక చిన్న మాట, నిన్న నేను ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రయాణికుల్లో కొంతమంది వాళ్ళ నిజ జీవిత చరిత్రని కొంచెంగా కల్పితంతో రాశాను. నిన్ననే ఇచ్చాను. తప్పకుండా ఆ స్టోరీని కూడా చదువుతారని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నమ్ముతూ ఉంటాను. బాయ్.